మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. ఒకప్పుడు పంట పొలాలతో కలకల్లాడిన గ్రామం నేడు పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమైపోయింది. ఇప్పటికే జలవనరుల్లో చేరుతున్న రసాయనాలతో జీవజాలం చనిపోతుండగా పశువులు సైతం తాగునీటికి ఇబ్బంది పడుతున్నాయి. కొత్తగా కాలువ నిర్మాణం వారిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. వర్షపు నీటి కోసమే నిర్మిస్తున్నామని చెబుతున్న వరద మాటున వచ్చే రసాయనాలతో బతుకు ఛిద్రమవుతోందని ఆందోళన చెందుతున్నారు మహబూబ్ నగర్ జిల్లా పోలేపల్లి సెజ్ సమీపంలోని ముదిరెడ్డిపల్లి వాసులు. అభివృద్ధి, పర్యావరణం రెండింటి మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూనే ఉంది. ఉపాధి అవకాశాలు, ఆర్థికాభివృద్ధి కోసం పరిశ్రమలు పర్యావరణానికి ముప్పుగా మారుతుండటంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. జడ్చల సమీపంలోని పోలేపల్లి ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ ప్రారంభమై సుమారు 17 ఏళ్లవుతోంది. సెజ్ కోసం ప్రభుత్వం 1000 ఎకరాలు సేకరించగా అక్కడ 170 వరకు పరిశ్రమలు కొలువుదీరాయి. 20,000 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇదంతా ఒకవైపు మాత్రమే. మరోవైపు పరిశ్రమల నుంచి వచ్చే ఉద్గారాలతో అవస్థలు పడుతూ పంటలు సరిగ్గా పండక ముదిరెడ్డిపల్లి వాసులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వాలు సైతం దేశ విదేశాలు తిరుగుతూ ఎన్నో రాయితీలు ఇస్తూ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నాయి. పరిశ్రమలతో జరిగే మేలు ఒకవైపు కాగా వాటి నుంచి వచ్చే ఉద్గారాలతో చితికిపోతున్నామని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెజ్లోని ఫార్మా కంపెనీలు వదులుతున్న వ్యర్థాలతో తీవ్ర నష్టపోతున్నామని వాపోతున్నారు. వర్షాకాలంలో వాన నీటితో పాటు వ్యర్థాలు కూడా వదులుతున్నారని బాధను వెళ్లబుచ్చుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా వచ్చింది ఏముందంటే మొత్తం చుట్టూ డ్రైనేజ్ పేరు మీద మొత్తం కాలువలు నిర్మిస్తున్నారు. ఈ కాలువలు నిర్మించడం వల్ల పైన కాలువలు నిర్మించి పైన మొత్తం మూసేసి వర్షం పడ్డప్పుడు డైరెక్ట్ వర్షపు నీటితో పాటు డ్రైనేజ్తో పాటు స్టోరేజ్ చేసుకున్న కెమికల్ వాటర్ మొత్తం వదలడం వల్ల డైరెక్ట్ వచ్చి మా సెలర పడతాయి. మా సెలర పడితే చేపలు చనిపోవడము, పంటలు పండకపోవడము, దూళ్ళు నీళ్ళు తాగి చనిపోవడము, మొత్తం నానా అవస్థలు అవుతాయి. ఇంతకుముందుకేమో కొంచెం విషం తిన్నట్లుండే, ఇప్పుడు డైరెక్ట్ విషం తింటాం. ఇప్పుడు రైతులు నచ్చినాక నువ్వు ఎన్ని పొలాలు ఎన్ని కంపెనీలు ఉంటే మాకేం లాభము? ఆ ఫార్మా కంపెనీల మీదనే మేము ఆరోపణ చేస్తున్నాం. మిగతా కంపెనీల ఏ కంపెనీలో జోలుకోతలేము. అయితే ఆ సెజ్ ఉండడం వల్ల అక్కడ ఫార్మా కంపెనీలు అనేవి వచ్చినాయి. ఆ ఫార్మా కంపెనీల వల్ల పొల్యూషన్ వాటర్ అనేది వాళ్ళు ఎక్కడో స్టోరేజ్ చేసుకోవాల్సిన వాటరు మా గ్రామం చెరువులోకి వస్తున్నాయి. ఇప్పటికీ ఈ అండర్ డ్రైనేజీలు అనేది నిర్మిస్తే ఇంకా డైరెక్ట్ మేము విషం తీసుకున్నట్టు అవుతుంది. ప్రతిసారి వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కడ దిక్కుదివాన్ లేకుండా ఎక్కడ వేరే సోర్స్ లేదు కాబట్టి ఉన్న వ్యవసాయ పొలాన్ని వేసుకోవాలని చెప్పి చేసుకుంటున్నారు. వాళ్ళకి సరైన దిగుబడి రావటం లేదు. దయచేసి మేము అధికారులను వేడుకుంటున్నాం, మా గ్రామానికి మాత్రం ఈ పొల్యూషన్ మాత్రం రావద్దని చెప్పి అడ్డుకుంటున్నాం. సెజ్లోని పరిశ్రమ వ్యర్థాలతో నష్టపోతున్నామంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఎన్జీటీని ఆశ్రయించారు రైతులు. విచారణ చేపట్టిన ఎన్జీటీ 2021లో పలు కంపెనీలకు జరిమానా విధిస్తూ కలుషితం చేయకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. వ్యర్థాలు వస్తున్నాయని స్థానికులు మళ్లీ ఎన్జీటీలో పోరాడుతున్నారు. ఇదే సమయంలో డ్రైనేజీ కోసం నిర్మిస్తున్న కాలువ తమ ఊరి చెరువు ఊపిరి తీస్తోందని ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై గతంలో కూడా ఆర్డీఓ గారు, ఎన్జీటీ యొక్క తీర్పు ప్రకారం ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, తర్వాత పొల్యూషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు రావడం జరిగింది. కానీ గేట్లలో ఏం జరుగుతుందో వాళ్ళు ఏం మాట్లాడారో తెలియదు. కానీ మేమంతా పబ్లిక్ గ్రామస్తులం వచ్చే వరకే అడ్మినిస్ట్రేషను ఇటు ఒక గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా కుమ్ముకైతారా అనలేమేమో. కానీ మాకు అనిపిస్తుంది కాబట్టి మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాము. గేట్లోకి వెళ్తారు, అక్కడ మాట్లాడతారు, వెళ్ళిపోతారు, తూతూ మంత్రంగానే చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఈ యొక్క సెజ్లో ఉన్నటువంటి కాలుష్య వాతావరణం కాపాడితే గ్లోబల్ వార్మింగ్ తగ్గించిన వాళ్ళం అవుతాము. తక్షణమే ఈ యొక్క కార్యకలాపాల వ్యతిరేక పొల్యూషన్కి మేము వ్యతిరేకంగా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా దీన్ని తక్షణం విరమించుకొని మా గ్రామాన్ని, ఈ ప్రదేశాన్ని కాపాడాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాం. ఇప్పటికే నీళ్లు భూమిలో అండర్ గ్రౌండ్లో ఇదైపోయినాయి. నీళ్లు బోల్డర్ల నీళ్లు ఖరాబ్ అయ్యి ఇప్పటికే ఆ వాటర్ అనేది పంటలు వండకుండా అయిపోతున్నాయి. వరి వేస్తున్నాము, వరి వేస్తే అది పెరగడమే లేదు. మక్కలు వేస్తున్నాము, మక్కలు వేస్తే అది ఎర్రగా అయిపోతుంది.
అటువంటి పంట మేము ఎంత పెట్టుబడి పెట్టినా మేము రూపాయి పెడితే అది చారణనే వస్తుంది. బారణ లాసే అవుతున్నాం. ఆ బారణ శాతం కూడకంగా మేము అప్పు తీసుకొచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే పంట పొలాలన్నీ నాశనమైపోయాయని, ఇక కాలువ నిర్మాణం చేపడితే నేరుగా విషం తిన్నట్టవుతుందని ముదిరెడ్డిపల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రసాయన వ్యర్థాల నుంచి తమ గ్రామాన్ని రక్షించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.